హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కీర్గంగా. కీర్గంగా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో నేను ఈ వీడియోలో బడ్జెట్, హౌ టు రీచ్ కీర్గంగా అండ్ ఎలా స్టే చేయాలి ఇవన్నీ నేను డీటెయిల్స్గా చెప్తాను. రూట్స్ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎలా రీచ్ అవ్వాలి కీర్గంగాకి. కుల్లు నుండి మనకి డైరెక్ట్లీ కీర్గంగాకి బన్సాని అనే ఒక విలేజ్కి బస్ దొరుకుతుంది. బన్సాని విలేజ్ వరకే లాస్ట్. మనం బన్సాని నుంచి మనం ట్రెక్ చేసుకుంటూనే కీర్గంగా వెళ్ళాలి. సో మీరు ఫస్ట్ నేను బెటర్ ఒక సజెషన్ ఇస్తాను. కుల్లు నుండి మీరు బస్ తీసుకున్నప్పుడు మణికరణ్కి తీసుకోండి. మణికరణ్లో ఒక డే స్టే చేయండి. మణికరణ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ మీకు గురుద్వారా కూడా ఉంటుంది. అక్కడ మనకి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఆ గురుద్వారాలో అసలు చాలా మిరాకిల్. అక్కడ మీకు ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఒకసారి మణికరణ్ వెళ్ళండి, విజిట్ చేయండి. లార్డ్ శివ టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి రండి, బన్సాని విలేజ్కి. జస్ట్ 50 రూపీస్ అక్కడ నుంచి ఇక్కడికి దగ్గరనే ఒక 30 minutes రైడ్ ఉంటుంది. మీరు ఒకవేళ కుల్లు నుంచి మీరు డైరెక్ట్ వస్తా అంటే ట్యాక్సీలో వస్తా అంటే 1000 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ బస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తా అంటే 50 or 100 రూపీస్లో మీరు వచ్చేస్తారు. చాలామంది ఏం చేస్తున్నారంటే కీర్గంగాని మిస్ చేస్తారు. తోష్, కసోల్, మణికరణ్, కుల్లు, ఇంకా హిమాచల్ దాని ఏమంటారు మనాలి ఇవన్నీ తిరిగేసి కీర్గంగాని మిస్ చేస్తున్నారు. కానీ కీర్గంగా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కీర్గంగా ట్రిక్ చేసిన తర్వాత హాట్ స్ప్రింగ్ వాటర్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు అక్కడ బాత్ చేయొచ్చు హాట్ స్ప్రింగ్లో. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు మొత్తం మనాలిలో ఎక్కడ దొరకదు. డెఫినెట్గా మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి, కీర్గంగాకి చూడండి. సో దీంట్లో ట్రిక్కింగ్ కూడా ఛార్జెస్ ఏమి ఉండదు. నేను ఇప్పుడు ట్రిక్ ఛార్జెస్ గురించి చెప్తాను. ఒకవేళ మీరు ట్రిక్ గైడ్ని హైర్ చేసుకున్నారనుకోండి, 700 to 800 per person తీసుకుంటాడు. ఆ దాంట్లోనే మీకు నైట్ స్టే ఇస్తాడు. అంటే కీర్గంగా టాప్ పైన ఒక స్టే ఉంటుంది. నైట్ ఒకరోజు ఉండాలంటే అక్కడ నైట్ స్టే ఇస్తాడు. అండ్ నైట్ డిన్నర్ ఇస్తాడు ప్రొవైడ్. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాడు. లేదు నేను ఎలాన్గా వెళ్ళిపోతా, నాకు ట్రిక్ గైడ్ ఏం అవసరం లేదంటే ఎవ్రీడే అక్కడ ట్రిక్కింగ్ అయితేనే ఉంటుంది. చాలామంది వెళ్తూనే ఉంటారు. వాళ్ళ ఇంకా మీరు వెళ్ళిపోతారు కీర్గంగాకి. అండ్ పాత ఏమంత డిఫికల్టీ కూడా ఉండదు. చాలా బిగినర్ ట్రిక్ ఇది. అసలు నాకు ఇంతకుముందు ఎప్పుడు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఫస్ట్ టైం ట్రిక్ వెళ్తున్నా అంటే కూడా ఆరామ్సే చెప్తున్నా, ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు. కానీ మంచి ట్రెక్కింగ్ షూస్ తీసుకోండి. ఎందుకంటే వర్షం పడ్డా లేదా స్నో పడ్డా స్లిప్ అవ్వకుండా మంచి ట్రెక్కింగ్ షూస్ ఉంటే బెటర్ ఉంటుంది. అండ్ అక్కడ లోకల్స్ చాలా మంచిగా ఉంటారు. లోకల్స్తోని మాట్లాడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. అసలు హిమాచల్లో మీకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అసలు హ్యూమినిటీ అనేది అక్కడనే పుట్టినట్టు ఫీల్ వస్తుంది నాకు. చాలా మంచిగా ఉంటారు. అండ్ మీరు లోపలికి వెళ్తున్న చిన్న చిన్న విలేజెస్లో మంచిగా చాలా పీపుల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఒకసారి లోకల్తో ఇంటరాక్ట్ కూడా అవ్వండి. కీర్గంగా ట్రెక్లో నేనైతే చాలా మాట్లాడాను, చాలా టైం స్పెండ్ చేశాను లోకల్స్తోని. సో మీరు జస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు కూడా వచ్చేయచ్చు ట్రిక్. ఎందుకంటే ఇది జస్ట్ 24 kilometers ట్రిక్. 12 kilometers పైనకి వెళ్ళడానికి, 12 kilometers కిందికి రావడానికి. మీరు ఈజీగా మార్నింగ్ ఒకవేళ 6 o'clockకి స్టార్ట్ అయ్యారు అనుకోండి, ఈవినింగ్ 5:36 వరకు రిటర్న్ అయిపోవచ్చు. సో ఇదే ఫస్ట్ బేస్ పాయింట్ కీర్గంగాకి. బన్సాని తర్వాత ఇక్కడ కెఫేస్ ఉంటాయి, తినడానికి అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం కిందికి రైట్ వెళ్తే మనం తోష్ వెళ్ళిపోతాము, పైనకి వెళ్తే కీర్గంగా వెళ్ళిపోతాము. సో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను తోష్కి ఎలా వెళ్ళాలో, కీర్గంగాకి ఎలా వెళ్ళాలో. లెఫ్ట్ వెళ్తే కీర్గంగా పైనకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఫస్ట్ అది మన బన్సాని నుంచి ఇప్పుడు నేనున్న ఇందాక చూపించిన అది క్యాంప్ అరౌండ్ ఒక 1 kilometer. దాని తర్వాత మీరు ప్రాబ్లీ 11 kilometers నడవాలి. 11 kilometersలో మీకు చాలా కెఫేస్ ఉంటాయి. ఫుడ్ కోసం అస్సలు అజయకుంటుంది. ఎక్కడ వెళ్ళినా మీకు తినడానికి దొరుకుతూనే ఉంటుంది. దాని తర్వాత ఒక 5 kilometers తర్వాత రుద్రనాథ్ టెంపుల్ అని చెప్పేసి టెంపుల్ వస్తుంది చూడండి. ఈ టెంపుల్ దగ్గర ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. దీని నుంచి మళ్ళీ ఒక 1/2 kilometer నడవగానే ఇంకో వాటర్ ఫాల్స్ వస్తుంది పెద్దది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది వింటర్ సీజన్లో వెళ్ళినప్పుడు ఫ్రోజన్ అయిపోతుంది. ఎక్కువ హెవీ దాని ఏమంటారు ఫ్లో ఏమున్నా ఫ్రోజన్ అయిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళినది అయితే వింటరే, డిసెంబర్, కానీ ఇంకా స్నోఫాల్ అవ్వలేదు. సో నేను వెదర్ రిపోర్ట్లో చూశాను స్నోఫాల్ అవుతుంది అని చెప్పేసి ఉండే. అందుకనే డెఫినెట్గా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి వచ్చేసాను. చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి. దాన్ని ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ నుంచి ఇంకొక 6-7 kilometers ఉంటుంది అంతే. కానీ ఆ 6-7 kilometers చాలా ఆల్టిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు వరకు వచ్చింది ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. మొత్తం పైనకి వెళ్తూనే ఉండాలి. అండ్ చెప్పాను కదా సెకండ్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి, ఇక్కడనే సెకండ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. మనం అక్రాస్ మొత్తం పైనకి వెళ్ళే వారికి పార్వతీ వ్యాలీ పక్క నుంచి వెళ్తాము. పార్వతీ వ్యాలీ సౌండ్ వస్తూనే ఉంటుంది, మనకి టెన్షన్ ఏమి ఉండదు. అండ్ నేను ఆ వాటర్ ఫాల్ని వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే అక్కడ నేను వెళ్ళే ముందప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయిందంట, అందుకని అక్కడ వెళ్ళడానికి ఇవ్వలేదు. సో చూడండి, నేను చెప్పాను కదా పాత అంతా హైట్ ఉంటుందని చెప్పేసి. సో స్టేస్ కోసం అయితే ఇబ్బంది పడకండి. ఒకవేళ మీరు ట్రిక్ గైడ్ని హైర్ చేస్తే వాళ్ళు స్టే చేస్తారు. లేకపోతే మీరు లేదు నేను వెళ్ళిపోతా అంటే పైనకి వెళ్ళిన తర్వాత కూడా చాలా క్యాంపెయిన్స్ ఉంటాయి, అక్కడ మీరు స్టే చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఏమైందంటే ఏదో ఇన్సిడెంట్ అయిందంట పైన, అందుకనే వాళ్ళు
ఫస్ట్ ఇప్పుడు నేను చూపించాను కదా ఇందాక ఒక వాటర్ ఫాల్స్, అక్కడనే క్యాంప్ స్టేయింగ్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. సో ఒకసారి మీరు వెళ్తే దాని తర్వాత ఏమైందో చూసి మీరు ప్లాన్ చేసుకోండి. నేను వెళ్ళగానే కొంచెం పైనకి వెళ్ళగానే యాజ్ వెదర్ రిపోర్ట్ చెప్పినట్టు స్నోఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఒక 5-10 సెకండ్స్ పడింది, మళ్ళీ ఆగిపోయింది. నేను పడదేమో అనుకున్నా, మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. సో బాగుండే, ఎంజాయ్ చేశాను నేను స్నోఫాల్ అనేది. చూడండి నేను ఆ పెట్టయితే కింది నుంచి నాతో పైన వరకు వచ్చింది ఆ డాగ్. సో మంచిగా ఉండే, టైంపాస్ అయింది నాకు ఆ డాగ్తో కూడా. దాన్ని కూడా ప్యాంపర్ చేసుకుంటూ బిస్కెట్ తీసుకుంటూ వచ్చిన. ఇదే టాప్ అనమాట కీర్గంగాది. సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో. నేను ఈవినింగ్ కొన్ని సెల్ఫీస్ దిగినాం, వీడియోస్ దిగిన, ఒక 2-3 షారూఖ్ ఖాన్ పోజులు కూడా ఇచ్చిన, వీడియోస్ తీసుకున్నా. ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత అక్కడ క్యాంప్స్ దగ్గర డీజే కూడా పెట్టినారు. మేము కొంచెం డ్యాన్స్ కూడా చేసినాం, ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. సో నైట్ వరకు చూడండి ఎంత హెవీ స్నోఫాల్ అయిందో. నేను పొద్దున లేచే వరకు అయితే షాక్ అయిపోయినా. ఎందుకంటే నా నీస్ వరకు వచ్చేసింది స్నో అనేది, చాలా హెవీ స్నోఫాల్ అయింది. సో దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను అక్కడ కీర్గంగాలో పైన టాప్లో టెంపుల్ ఉంటుంది అండ్ హాట్ స్ప్రింగ్ వాటర్ ఉంటుంది కదా, అక్కడికి నేను బయలుదేరిపోయాను. ఇంకా మా క్యాంప్ నుంచి టెంపుల్ అనేది ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ సంథింగ్ ఆ రేంజ్లో ఉండే. మంచిగా స్నోఫాల్ అవుతుండే, స్కిడ్ అయ్యి కింద మీద పడుకుంటా బొల్లుకుంటా అట్లా చేసుకుంటా మంచిగా అయితే స్నోఫాల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. హెవీ స్నోఫాల్ అయింది అండ్ యాజ్ వెల్ అస్ ఇంకా మొత్తం ఫాగ్ వచ్చేసింది. మనకి ముందు కూడా విజిబిలిటీ లేకుండే. సరే అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి రూట్లు అడుక్కుంటా ముందుకి వెళ్ళిపోయినాం, టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. నేను ఇంకా నాతోని మా అక్క ఇంకా నాతో 2 ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. అంటే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అంటే కేరళలో ఉంటారు వాళ్ళు. యాక్చువల్గా నాకు బస్లోనే కలిసారు. ఇంకా వాళ్ళు మేమందరం మనాలి అన్నీ తిరిగేసి దాని తర్వాత కీర్గంగా ట్రిప్కి వచ్చినాము. సో ఎందుకంటే నేను కీర్గంగా ట్రిక్ది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ చేసిన. ఎందుకంటే స్నోఫాల్ ఉంది కీర్గంగాలో, ట్రెక్కింగ్ కూడా చెయ్యాలి, ఒక 2 డేస్ ట్రిక్కే తక్కువ డేస్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి నేను కీర్గంగా ప్రిఫర్ అయ్యి కీర్గంగా వచ్చాను. కానీ నిజంగా ఇక్కడ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ ఎప్పుడు నాకు దొరకదేమో. కీర్గంగాలో శివుడు కూడా చెప్పాను కదా 5000 years ప్లస్ మెడిటేషన్ చేశాడు. అందుకనే నాకు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు చేశాడో రియల్ దాని వాల్యూ అర్థమైంది. అండ్ టెంపుల్ దగ్గర ఇక్కడ ఒకటి హాట్ వాటర్ అది ఉంటుంది పైప్ లైన్ లాగా, అక్కడ మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు కింద. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్లో పైన టెంపుల్ ఉంటుంది. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ దగ్గర ఒకటి నేను చెప్పాను కదా అసలు హాట్ స్ప్రింగ్ వాటర్ బాత్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి. దాంట్లో ఇట్లనే మనలాగా చాలామంది టూరిస్టులు వచ్చేసి ఆల్కహాల్ తాగడం ఇది చేయడం వల్ల అది హాట్ స్ప్రింగ్ వాటర్ది అది బంద్ చేసేసారంట. మనం వెళ్తున్నాము, ఒక చాలా పవిత్రమైన ప్లేస్ యాక్చువల్గా. అక్కడ శివునికి చాలా ఇష్టమైన ప్లేస్. అండ్ ఆ ప్లేస్లో శివుడు 5000 years ఉన్నాడంటే మనం ఎంత వాల్యూ ఇవ్వాలి. సంథింగ్ ఏదో డిఫరెంట్ స్టేట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పైనకి వచ్చేసి మందు తాగడం ఇలాంటివి చేయడం వల్ల అక్కడ ఆ పైన ఉన్నది ఆ హాట్ స్ప్రింగ్ వాటర్లో ఇక్కడ బాత్ చేయడానికి ఇస్తలేరు. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మైండ్ రిలాక్స్ అవుతుంది. మీరు మెడిటేషన్ చేయొచ్చు కొంచెం సేపు కూర్చొని. ఎంత పీస్ అనిపిస్తుందంటే అప్పుడు అర్థమైంది నాకు లార్డ్ శివ ఎందుకు ఇంతగానో ఇష్టపడ్డాడు ఈ ప్లేస్ని అని చెప్పేసి. నేను కూడా కొంచెం సేపు మెడిటేషన్ చేసిన, టెంపుల్లో దర్శనం చేసుకొని కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి నేను మళ్ళీ కొంచెం ఒక 2-3 hours తర్వాత నేను మళ్ళీ కిందికి ట్రిక్ చేయడం స్టార్ట్ చేసిన, కిందికి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎందుకంటే నాకు దాని నెక్స్ట్ డేనే ఢిల్లీ నుండి ఫ్లైట్ ఉండే అండ్ 31st కూడా 31st December ఉండే. సో ఇలా అయితే ఏందని చెప్పేసి తొందరగా స్టార్ట్ అయిపోవాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. సో నేను చెప్పాను కదా మనం హాట్ స్ప్రింగ్ బాత్ చేయడానికి ఉంటుందని చెప్పేసి. ఇది పక్కన నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది అన్నమాట యాక్చువల్గా. ఇక్కడ మొత్తం వాటర్ ఉంటాయి, ఇక్కడనే మనం బాత్ చేసుకోవచ్చు. ఇమాజిన్ చేయండి, దీంట్లో మనం మొత్తం స్నో ఫాల్ అయ్యేటప్పుడు అక్కడ హాట్ వాటర్లో బాత్ చేస్తుంటుంటే ఎంత మనసుకి శాంతి దొరుకుతుందో అర్థం చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అసలు వ్యూ అనేది. చాలా మీరు చూడొచ్చు కీర్గంగా హాట్ స్ప్రింగ్ వాటర్ బాత్ అని చెప్పేసి కొంతమంది పోస్టులు చేసి ఉంటారు. ఆ పోస్టులు చూస్తే రియల్గా జెలస్ ఫీల్ వస్తుంది నాకు. యాక్చువల్గా నేను అది చూసే అక్కడికి వెళ్ళాను. ఇంకా మొత్తం చూడండి, ఆ హాట్ వాటర్ పైనుంచి వస్తున్నాయి చూడండి. ఆ హాట్ వాటర్ వల్ల స్నో ఒక పాత ఇచ్చేసింది దానికి, అది కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పార్వతి వ్యాలీలో కలిసిపోతుంది. సో నేను ఇక్కడ నుంచి ఇక ట్రిక్ చేసుకుంటే కిందికి వెళ్ళిపోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే బన్సానీలో 5 తర్వాత మనకి బస్సెస్ దొరకవని చెప్తారు. అది మళ్ళీ 5 తర్వాత బస్ దొరకకపోతే నా ఫ్లైట్ బిస్కెట్ అయిపోతుంది అని చెప్పేసి నేను చాలా తొందరగా ట్రిక్ చేసుకుంటే కిందికి స్టార్ట్ అయిపోవాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. కానీ ఇంకోటి ఏంటంటే మన గల్లర్ షాట్ ఒకటి వెదర్ గలీజ్గా చేంజ్ అయిపోయి హెవీ స్నోఫాల్ అవుతుంది. నేను కిందికి దిగిపోవాలనుకుంటే
కానీ నాకు అసలు ఈ డాగ్స్ని ఇక్కడ ప్లేస్ చూసిన తర్వాత నాకు వెళ్ళాలని లేదు, కానీ ఇంకా మజ్బూరీ అయిపోయింది మన ఫ్లైట్ ఉండడం వల్ల. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి. అలానే మేము కూడా ఆడుకున్నాము స్నోలో, స్నోమ్యాన్ తయారు చేసినాం, స్నోతో ఆడినాం, కొట్టుకున్నాం, జరిసేపు టైంపాస్ చేసినాం, ఎంజాయ్ చేసినాం చాలా. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూ. తర్వాత ఇప్పుడు ఏంటంటే పైనకి వచ్చిందంతా ఒక టాస్క్, కింది కొనికి ఒక టాస్క్. నేను చెప్పినా కదా, ఒకవేళ హెవీ స్నోఫాల్ అయిందనుకో ఆగం అయిపోతారని చెప్పేసి ట్రెక్కింగ్ షూస్ ప్రాపర్ ఎందుకు వేసుకోమన్నానో ఇప్పుడు చెప్తాను. ట్రెక్కింగ్ చేయడానికి రాదు, ఇక్కడ బ్లాక్ ఐస్ ఫామ్ అయినా అక్కడ కాలు పెడితే కింద పడతారు, అంబాడుకుంటా పాక్కుంటా పోవాలి. నాకైతే అలవాటు ఉండే స్పోర్ట్స్ షూస్తో ట్రెక్కింగ్ చేయడం కాబట్టి నేను స్పోర్ట్స్ షూస్ వేసుకున్నాను. నేను నడిచిన అయినా నేను కూడా పడ్డాను, ఇందాక వీడియోలో చూశారు కదా. చూడండి అలా పాక్కుంటా పోవాల్సి వస్తుంది. జరసేపు మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేయండి. మీరు వచ్చేవారికి టైం పడుతుంది కిరికంగా పోయేవారికి, అప్పటి వరకు ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. నన్ను చూసి జెలస్ ఫీల్ కాండి. పాత్ మొత్తం స్లిప్పరీ ఉంటుంది. అండ్ కిందికి వెళ్ళేటప్పుడు కూడా టెన్షన్ పడకండి. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే తోష్ రోడ్ నుంచి వెళ్ళేసి తోష్లో టైం స్పెండ్ చేయొచ్చు. లేదు నేను సేమ్ బన్సాని నుంచి వెళ్ళిపోతా అంటే టైం ఉందంటే తోష్కి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. లేదు అంటే మీరు ఈవినింగ్ 5 వరకే కిందికి దిగేటట్టు చూడండి. మాకు హెవీ స్నోఫాల్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. కిందికి దిగేటప్పుడు స్కిడ్ అయ్యకుండా చాలామంది కింద పడ్డారు. సో అలా ఎలా అయితే అయిందని చెప్పేసి మేము నడుచుకుంటా ఎట్లైనా ఎండ్ ఆఫ్ ది డే వరకు నేను కిందికి వెళ్ళాలి, లాస్ట్ బస్ క్యాచ్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయినా. ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళింది డిసెంబర్లో కదా, దాని నెక్స్ట్ డే న్యూ ఇయర్ వల్ల ఫుల్ పబ్లిక్ ఉంటుంది కసోల్, కీర్గంగా ఇదంతా. సో ఆగం ఉంటుంది, దాన్ని చూసి వెళ్ళాల్సిందే. ఇంకోటి పబ్లిక్ ఎక్కువ ఉందనుకో డిమాండ్ కూడా పెరుగుతుంది. ట్యాక్సీ వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతారు. 1000 అడిగే దగ్గర 2000, 3000 అడుగుతారు. ఇంకా చూసుకొని వెళ్ళాలి. మీరు డిసెంబర్లో వెళ్తే చూసి వెళ్ళండి. అసలు ట్రిక్ అయితే ఓవరాల్ ఇయర్ చేయొచ్చు, కానీ సమ్మర్లో వెళ్ళాకని నేను ప్రిఫర్ చేయ. వింటర్ అండ్ రైనీ సీజన్లో అయితే 100% ప్రిఫర్ చేస్తాను. రైనీ సీజన్లో అయితే మొత్తం గ్రీనరీ ఉంటుంది, వింటర్లో మొత్తం స్నోఫాల్తో ఉంటుంది. సో నేను మధ్యాహ్నం 3:30-4 వరకు నేను కిందికి వెళ్ళిపోయాను. కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనకి 4-4:30కి ఇట్లా బస్సెస్ దొరుకుతాయి. అక్కడ నుండి డైరెక్ట్ కుల్లుకి బస్ తీసుకొని నేను రిటర్న్ అయిపోయాను హైదరాబాద్కి. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే అండి. మీరు కూడా ట్రై చేయండి అందరూ. కీర్గంగా డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయండి. 5 స్టార్ రేటింగ్ ఇస్తాను నేను ఈ ట్రిక్కి, ఎందుకంటే నాకు చాలా నచ్చింది. ఇక్కడ చాలా పీస్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా లైఫ్ టైంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో తనకి ఈ వీడియో షేర్ చేయండి, కీర్గంగాని ఎక్స్ప్లోర్ చేయమని చెప్పండి. మీరు కూడా వెళ్ళండి, కొంచెం టైం స్పెండ్ చేయండి. అండ్ నా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.